హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్వతి ఆఫీషియల్. ఈరోజైతే కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజైతే గుడ్లు, ములంకాడ, ఎండు చేపలు ఎగురైతే వండుతున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ములంకాడ, ఎండు చేప, గుడ్లు అయితే రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడైతే గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే ఎండు చేపలు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసి పక్కకు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే మనం టమాటా కూడా వేసేసుకుందాం అన్నమాట. ఇవి బాగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే రెడ్ కలర్లోకి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ములంకాడ అయితే అందులో వేసుకొని దగ్గరికి అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట. కాసేపు ఇలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా మనకి దగ్గరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో దీంట్లో అయితే వేసుకోవాలి మనం. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్లు, ఎండు చేపలు, ములంకాడ ఎగురైతే ఇలా అయితే మనకు ఉంటుంది. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లో పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పార్వతి ఆఫీషియల్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దగ్గరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే చూడండి, లాస్ట్ అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.